హైవేర్స్ సూప్ అండ్ సైనడ్ ఏదో వచ్చింది కదా, మనం వీడియో కూడా ఇచ్చున్నాం కొన్నాళ్ళ క్రితం. కేరళకి సంబంధించి జానినో జెస్సినో పర్సన్ అసలు ఎంత సైలెంట్గా అంటే సైనైడ్తో ఫ్యామిలీ లేపేసింది. ఎందుకు డౌట్ రాలేదు ఏంటంటే సైనైడ్ వల్ల కార్డియాక్ అరెస్ట్ లాగా వచ్చి చనిపోతారు. డౌట్ ఎవరికి రాదు. వాటర్లో కలపవచ్చు, తినే ఫుడ్లో కలపవచ్చు, దేనిలో తినేది ఏదైనా సరే ఇవ్వచ్చు. చివరికి ఎలా మరి ఏంటంటే డౌట్ వచ్చేసి పోస్ట్ మార్టం చేయట్లేదు, వాళ్ళు క్రిస్టియన్స్, దెన్ క్రిమేషన్ పూడ్చిపెడుతున్నారు. ఎక్కడైతే డౌట్ వచ్చి పోస్ట్ మార్టం అన్నప్పుడు అక్కడ తేడా పెట్టి దెన్ రిమైనింగ్ కూడా పూడ్చిపెట్టారు కదా, అవి కూడా బాటి తీసి పోస్ట్ మార్టం చేస్తే అప్పుడు తెలిసింది అందరు చనిపోయిన కూడా సూసైడ్ సైనైడ్ వల్ల. ఎలా ఏంటంటే ఈమె పెట్టిందని. ఇప్పుడు తెనాలిలో ఎడ్ల లింగేకాలే సమ్మేదో తెనాలిలో అక్కడ మునగప్ప రజని ఈమెకి నాగూర్ బి అని 40 సంవత్సరాలు ఆమె 30,000 డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఈ నాగూర్ బిని కనుక నేను కనుక చంపేస్తే ఆ 30,000 ఇవ్వాల్సిన అవసరం లేదు నేను. అండ్ నాగూర్ బిని చంపినప్పుడు ఆ ఒంటి మీద బంగారం ఏమైనా ఉన్నట్టు అది మొత్తం తీసుకుందాం అని అనుకుంది. అయితే దీనికి ఎవరు ఏంటన్నప్పుడు ఈమెకి మడియాల వెంకటేశ్వరి వాళ్ళ అమ్మ గల్రా రవణమ్మ తగిలారు. అసలు అన్నిట్లు ఇల్లు కేరళ జానియా జెస్సీ ఉంది చూసారా, వాళ్ళ టైప్ అనమాట ఈ బ్యాచ్. ముందు వీళ్ళ గురించి చెప్తా. వెంకటేశ్వర భర్త లేడు, వాళ్ళ అత్త ఉంది, పేరు సుబ్బలక్ష్మి, ఎక్కడ మార్కాపురం. దెన్ ఆమె చచ్చిపోతే అక్కడున్న ఆస్తి ఈమెకు వచ్చింది. ఎలా చావాలి? జనరల్గా చావాలి, జనరల్గా నథింగ్ నేచురల్గా. ఆ మందు అలవాటు, తాగే మందులో సైనైడ్ వెళ్ళిపోయారు. ఇదంతా జరిగింది 2022లో. ట్విస్ట్ ఏంటంటే ఈ వెంకటేశ్వరి 2019 నుంచి 2023 వరకు వాలంటీర్గా చేసింది, ఏపీలో వాలంటీర్గా చేసింది. మరి ఆ తర్వాత తొలగించారా, ఆమె తప్పకుండా మనకు తెలియదు. 2019 నుంచి 2023 వరకు వాలంటీర్గా అయితే చేసింది తెనాలిలో. సో వాలంటీర్గా చేస్తూ ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నట్టు ఎక్కడ చంపటం సైనైడ్ పెట్టి. సుబ్బలక్ష్మి నైట్ మందు ఆపారు కదా, అందులో సైనైడ్ కలిపారు కదా, చనిపోయింది. చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, మందు నార్మల్గా మందు హెవీ అయిపోయి చనిపోయింది, లేదా నేచురల్ డెత్ అనుకున్నారు. అంచక్రియలు చేసేసారు, అత్తాస్తి వచ్చింది, పంచుకుంది, కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వెంకటేశ్వరి రమణమ్మ ఈ కూతురు తల్లి వచ్చేసి నాగమ్మ అనే ఒక 62 సంవత్సరాల మహిళ దగ్గర 2 లక్షలు అప్పు చేశారు. మళ్ళీ ఆమె అడుగుతుంది. దెన్ నాగమ్మ దగ్గర బాగానే ఆస్తుంది, బంగారం ఇవన్నీ ఉన్నాయి, పక్కా స్కెచ్ చేసుకున్నారు. నాగమ్మ తాగమ్మ అని కూల్ డ్రింక్ ఇచ్చారు. కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపారు. తాగింది, చచ్చింది. 2 లక్షలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఒంటి మీద బంగారం తీసుకొని జంప్. ఎవరికి డౌట్ లేదు ఇంకా. నెక్స్ట్ 2 అయిపోయినాయి. 3 మొన్న 2024 జనవరిలో భూదేవ్ అని చెప్పేసి ఒక ఆమె భర్త వచ్చేసి పీసు అలియాస్ మోషే అంటారట, వీళ్ళుండే ఏరియానే. వాడు ఆమెని తాగి కొడుతున్నాడు. దెన్ ఈ విషయం వెంకటేశ్వర చూసింది. ఎల్లింగ్ సెటిల్మెంట్. మీ ఆయన చనిపోతే నీకు ఓకేనా? ఓకే. మీ ఆయన చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు అంటే కదా, అందులో నాకు సగం ఇవ్వు, పింఛన్ కూడా నాకు అంత ఇవ్వ. ఏం సెటిల్మెంట్ అంటే నాకు పిచ్చెక్కుతుంది, అసలు అర్థం కావట్లేదు. అవతల ఒప్పుకుంది, సైనైడ్ పెట్టేసింది. ఎలా? అన్నంలో సైనైడ్ పెట్టి వాడిని చంపేశారు. 3 చంపారు. 3 కూడా డౌట్ ఉడికి రాల. ఓకే, అయిపోయిందా? ఇక నెక్స్ట్ రజనీ. ఈ రజనీ నాగూర్ బిని తీసుకుని మొన్న జూన్ 5వ తారీఖున ఒక ఆటో మాట్లాడుకొని, రజనీ తెలిసిన ఆటో మాట్లాడుకొని వడ్లమూడి సైడ్ వెళ్ళారు. దారిలో వైన్ షాప్ దగ్గర ఆపి బ్రేజర్స్ తీసుకున్నారు. ఆటో అతను తీసుకొచ్చాడు బ్రేజర్లు. ఈ ఆటోని వెనకాల ఫాలో అవుతూ వస్తుంది వెంకటేశ్వరి. ఇలా ఫాలో అవుతున్న మూమెంట్లో వడ్లమూడి దగ్గర నిర్మాణ ప్రాంతంలోకి తీసుకెళ్లారు, ఎవరు లేని చోట. దెన్ ఆటోను వెళ్ళిపో అన్నారు. ఈలోపు వెనకాల వెంకటేశ్వరుడు వచ్చింది. వెంకటేశ్వరి, రజనీ, నాగూర్ బి ఉన్నారు. 3 బ్రేజర్లు తాగారు. కాసేపటికి నాగూర్ బి చనిపోయింది, ఎందుకంటే ఆ బ్రేజర్లో సైనైడ్ కలిపారు. చనిపోయిందా? ఇక ఆ ఉండే బంగారం అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అందులో ఇవ్వాల్సిన 30,000 కదా, అది అవసరం లేదు. ఈ బంగారంలో షేర్ ఎవరెవరు? వెంకటేశ్వరి, రజనీ షేర్ తీసేసుకున్నారు.
జూన్ 13వ తారీఖున వడ్లమూడి ఏరియా నిర్మాష ప్రాంతంలో ఒక డెడ్ బాడీ మహిళది పురుగులు పెట్టుని వెళ్ళి పోలీసులు చూశారు. విచారణ చేస్తున్న మూమెంట్లో చివరికి అక్కడికి వచ్చింది ఎవరంటే ఒక ఆటో పట్టుకున్న వాడిని అడిగితే అతను చెప్పినాడు, నాకేం తెలియదని రజనీ అనే ఆమె ఎక్కి నాకు తెలిసిన ఆమె పలానా చోట ఉంటుందని చెప్పారు. ఆమెను పట్టుకొచ్చారు. విచారణ చేస్తే అప్పుడు తెలిసింది, మాస్టారు ఇది జస్ట్ శాంపిల్, అసలు లెక్క వేరే ఉంది. ఆ వెంకటేశ్వర వాళ్ళ అమ్మ రమణమ్మ అని చెప్పేసాను. వాళ్ళని పట్టుకొచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, హలో 3 ఆడవాళ్ళు ఒక మగవాడు అనుకుంటున్నారా? ఇది చనిపోయిన వాళ్ళు. మేము సైనైడ్ ఇంకా 3 మీద పెట్టాం. అందులో ఒకళ్ళు మేము సైనైడ్ కలిపి భోజనం తిని తేడా కొట్టేసింది, ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఆసుపత్రి చివరి క్షణంలో బతికారు. ఇంకో 2, ఒకళ్ళు కూల్ డ్రింక్, ఒకళ్ళు టీ తాగల, కూల్ డ్రింక్ తాగల, వాళ్ళిద్దరు బతికేశారు. అది టచ్ కూడా చేయలే వాళ్ళు. ఇంకొకళ్ళు తిన్నారు బట్ లక్కీలు బతికేశారు. ఈ 4 చనిపోయారు అని ఒప్పుకున్నారు. చూడండి అసలు ఇంత ఈజీగా ఎలా చంపారు రా బాబు అంటే, వీళ్ళకి కృష్ణ అలియాస్ బబ్లు అని, బిల్లు కృష్ణ అలియాస్ బిల్లు. ఇతను ఈ వెంకటేశ్వరికి తెలిసిన అతను, ఇతను ఏసీ రిపేర్లు చేస్తూ ఉంటాడు. అలా ఇతనికి బంగారు షాపులలో కూడా తెలుసు. సైనైడ్ బయట దొరికేది ఎక్కడంటే ఓన్లీ బంగారు షాపుల దగ్గర దొరికింది. వాళ్ళు లైసెన్స్ చూపించి దేని పర్పస్ వాడుతున్నారు ఏంటంటే మొత్తం బంగారం పర్పస్ సైనైడ్ వాడతారంట. ఓకేనా, బంగారం ఆభరణాల తయారీ వాటికి ఇటుకి. దాన్ని లైసెన్స్ చూపించి దాన్ని ఎంత తీసుకున్నాయండి మొత్తం లెక్క చెప్పాలి, తీసుకొని వస్తారు. సేమ్ ఆ జూలీ, కేరళ జూలీ కూడా సేమ్ అంతే కదా, బంగారం షాపుల దగ్గర సైనైడ్ పట్టుకొచ్చేది, ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగించారు. ఇక్కడ వీళ్ళు కూడా ఎలాగా, ఆ బంగారు షాపుల దగ్గర నుంచి కృష్ణ అలియాస్ బబ్లు అనేవాడు, బిల్లు అతని దగ్గర సైనైడ్ తీసుకునేవాడు. అయితే అప్పించడం సైలెంట్గా ఉండాలి, కాదు కూడదు అన్నారా సైనైడ్ పెట్టి లేపేయాలి. అది కూడా ఎలాగా, ఆప్యాయతతో అన్నం, అనురాగంతో మందు, ముద్దుగా కూల్ డ్రింకు, స్మూత్గా చంపడం వాళ్ళ దగ్గర ఉంటే తీసుకుని వెళ్ళిపోవడం. అసలు ఏంటో ఎంత వైలెంట్గా ఉన్నారు అసలు, ఇంత సింపుల్గానా? అంటే ఎవడికైనా డబ్బులు ఇవ్వటం అంటే మన ప్రాణాలు కూడా వాళ్ళకి ఇచ్చేయటమా? ఇలా ఉంటే చూడండి డబ్బులు ఇస్తాడా? అరే ఇప్పటికే జనాలు డబ్బులు ఇవ్వట్లేదురా బాబు అని ఆ దిక్కుమల లోన్ యాప్ల జోలికి వెళ్ళి అడ్డదిడ్డంగా ఇబ్బంది పడి కుప్పలు పెరిగిపోయారు. ఇటువంటి మూమెంట్లో ఇంకా ఎవరైనా మంచితనం కూడా రూపాయిస్తున్నారంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇంకొడని ఇస్తాడా? ఇంత ఘోరమా? పోలీసులు షాక్ అవుతున్నారు. అసలు అంత ఈజీగా ఎలా పెట్టారా బాబు, ఏంట్రా బాబు? మరి సైనైడ్ కలిపినప్పుడు తినేటప్పుడు తాగేటప్పుడు డౌట్ రాదు ఏంటో నాకు అసలు అర్థం కావట్లా. మేబీ ఆ జూలీ కేరళ సినిమాలో చూస్తాం కదా, సూప్ అండ్ సైనైడ్, లేదా ఇప్పుడు సైనైడ్ కిల్లింగ్ సమ్మేది ఉంది కదా, నెట్ఫ్లిక్స్లో ఉంది అది, జూలీకి సంబంధించి. అక్కడ కూడా అంతే, వాటర్ తాగిన వాళ్ళకి డౌట్ రాదు, అన్నం తిన వాళ్ళకి డౌట్ రాదు, సూప్ తిన వాళ్ళకి డౌట్ రాదు, ఎవరికి ఏ డౌట్ రాదు. సైనైడ్ తీసుకుంటారు, పాపం చనిపోతారు. చనిపోతే చాలా నేచురల్గా ఉంటుంది. సో మొత్తానికి దొరికారు. సో ఇప్పుడు నేనేమన్నారంటే, పుణ్యం ఉండేదిరా నాయన, ఈ బంగారం షాపులు ఎవరైతే ఉన్నారో వారు బాబు మీరు సైనైడ్ బయటికి ఇవ్వకండి. నెంబర్ 2, మీకు తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఏదైనా పెడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. మీకు పెట్టింది వీళ్ళతో కొంచెం వాళ్ళు తిని అప్పుడు మీకు ఇమ్మని చెప్పండి. లేదా మీరే మీకు ఇచ్చారా కొంచెం నువ్వు కూడా తీసుకుని వాళ్ళకి పెట్టండి మీకు ఇచ్చింది. లేదురా బాబా తీసుకోరా బాబు అంటే కూల్గా ఉండండి.